హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈరోజు వీడియో వచ్చేసి ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన సిలబస్ అనాలిసిస్లో భాగంగా ఈరోజు మనం రీజనింగ్ అనే సిలబస్ని ఏ విధంగా అనలైజ్ చేస్తే మనం ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ అనేది గెయిన్ చేస్తామనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో మనం రీజనింగ్ కంప్లీట్ సిలబస్ అఫీషియల్ నోటిఫికేషన్లో ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించిన సిలబస్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. అండ్ టాపిక్ వైజ్ ఎక్స్పెక్టెడ్ వెయిటేజ్, ఏ టాపిక్కి మనం ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, ఏ టాపిక్ని మనం హై ప్రయారిటీ ఫోకస్ ఏరియాగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ విధంగా మనం ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ని గెయిన్ చేస్తాము, ఆ తర్వాత బెస్ట్ మార్క్స్ ఏ మార్క్స్ని అటెంప్ట్ చేస్తే మనం ఎక్కువగా మన యొక్క రియల్ టైమ్ ఎగ్జామ్ లాగా ఉంటుంది, దానికి సంబంధించిన అనాలిసిస్ ఏ విధంగా చేయాలనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని అయితే చివరి వరకు చూడండి. చాలా చిన్న వీడియో ఇది, 100% మీకు యూజ్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత చూస్తే మనం ఆల్రెడీ మ్యాథ్స్ అనేది మనం చేయడం జరిగింది. వీడియో మ్యాథ్స్ చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో కానీ ఆ తర్వాత మనం పిన్డ్ కమెంట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా అది కంపల్సరీగా అది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది మీకు. తర్వాత చూస్తే కనుక రీజనింగ్ అనమాట. ఈరోజు ఈ రీజనింగ్ సంబంధించిన సబ్జెక్ట్ చూస్తే ఇందులో అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారంగా ఇచ్చిన సిలబస్ ఇదన్నమాట. అనాలిసిస్, ఆల్ఫాబెటికల్ అండ్ నంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఇందులో ఈ విధంగా మనకి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ ఏదైతే ఉన్నాయో కంపల్సరీగా ఇది వర్బల్ రీజనింగ్ అంటాం దీన్ని. ఆ తర్వాత దీన్ని వచ్చేసి మనం నాన్ వర్బల్ రీజనింగ్ అంటాం. అదేంటంటే మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, పేపర్ ఫోల్డింగ్, ఫిగర్ కంప్లీషన్, నంబర్స్, ఆడ్ వన్ అవుట్, ఇలాంటి క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాత మనం చూస్తే హయ్యెస్ట్ ప్రయారిటీ ఉన్న సబ్జెక్ట్స్ని ఎట్లా కవర్ చేయాలంటే అనాలజీ నుంచి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్ 7 to 8 క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి. ఆ తర్వాత ఆల్ఫాబెటికల్ నంబర్ సిరీస్ నుంచి అయితే 3 to 4 క్వశ్చన్స్ వస్తాయన్నమాట. తర్వాత అనలిటికల్ రీజన్ నుంచి 3 to 4, కోడింగ్ డికోడింగ్ నుంచి 2 to 3, క్లాసిఫికేషన్ నుంచి 2 to 3 అండ్ ఆ తర్వాత డేటా సఫిషియన్సీ నుంచి 2 to 3, సిలాజిజమ్స్ అయితే కంపల్సరీ సిలాజిజమ్స్ అయినా వెన్ డయాగ్రామ్ అయినా రెండు కలిపి మనకి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. డైరెక్షన్స్ నుంచి కంపల్సరీగా మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే 2 to 5 క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి. మిర్రర్ విజువల్ రీజనింగ్ సంబంధించింది అయితే 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. సో ఈ విధంగా మనకి టోటల్ 30 క్వశ్చన్స్ అయితే వస్తాయి. 30/30 రావాలంటే కంపల్సరీగా వీటన్నిటిలో మనకి ఒక పట్టు అయితే ఉండాలన్నమాట. సో మీరు ప్రిపరేషన్ టైంలో కూడా ఇదే ఆర్డర్లో ప్రిపేర్ అవుతా కూర్చుంటే 100% మీకు హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూస్తే కనుక టాప్ ప్రయారిటీ ఉన్నది ఏంటంటే అనాలజీ, ఆ తర్వాత ఆల్ఫాబెటికల్ నంబర్ సిరీస్, తర్వాత అనలిటికల్ రీజనింగ్. వీటి నుంచి ఆల్మోస్ట్ మనకి ఒక 12 to 13 క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి సో ఎక్కువ ప్రయారిటీ ఇది చూడాలి. నెక్స్ట్ ప్రయారిటీ చూసేసి కోడింగ్, డికోడింగ్, క్లాసిఫికేషన్, డేటా సఫిషియన్సీ, మ్యాథమెటికల్ ఆపరేషన్స్. 2 to 3 క్వశ్చన్స్ ప్రతి ఒక్క టాపిక్ నుంచి అయితే రాబోతుంది. ఆ తర్వాత కంపల్సరీ చూడాల్సింది ఏంటంటే సిలాజిజం, వెన్ డయాగ్రామ్, డైరెక్షన్స్, ఈ విధంగా మనకి 1 to 5 క్వశ్చన్స్ డిపెండింగ్ ఆన్ ఓవర్లాప్ అనమాట. ఆ తర్వాత మీరు నెగ్లిజిబుల్ బట్ కంపల్సరీగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు టైం ఉంటే కనుక పజిల్స్ మీద ఫోకస్ చేయండి, ఆడ్ వన్ అవుట్ అండ్ మిర్రర్ అండ్ ఫిగర్ క్వశ్చన్స్. సో రివిజన్ ఏ విధంగా ఉండాలంటే మనకి ఇక్కడ బెస్ట్ మాక్ టెస్ట్ వచ్చేసి మనకి టెక్స్ట్ బుక్ యాప్ ఒకటి ఉంది. టెక్స్ట్ బుక్ యాప్లో మీరు ఎన్రోల్ అయ్యి కంపల్సరీగా మార్క్స్ అయితే అటెంప్ట్ చేయండి. ఫుల్ సెక్షనల్ మార్క్స్ అటెంప్ట్ చేయాలి, ఫుల్ లెంత్ మార్క్స్ కూడా అటెంప్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. టెక్స్ట్ బుక్ యాప్ ఒకటి, ఆలివ్ బోర్డ్ ఒకటి, సింహవర్సిటీ నుంచి కూడా ఏంటంటే ఇప్పుడు మన ఛానల్ నుంచి ఫ్రీ మాక్ టెస్ట్ అయితే మనకి ఒక సిరీస్ అయితే లాంచ్ చేద్దామని చూస్తున్నాము. అది ఏ యాప్ అనేది ఉండదన్నమాట. యూట్యూబ్లోనే నేను ఫ్రీగా వీడియోస్ అనేది బెస్ట్ ఏదైతే లేటెస్ట్ ప్యాటర్న్ని బేస్ చేసుకొని ఒక బెస్ట్ మాక్ టెస్ట్ సిరీస్ సెక్షనల్ వైజ్ అండ్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ కూడా నేను వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఏం చేయాలంటే వీడియోని క్వశ్చన్ రాగానే వీడియోని పాస్ చేయాలి, దెన్ మీ యొక్క ఆన్సర్ చూసుకోవాలి, తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.